యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ ఆంజనేయ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి మమ్మల్ని మహారాజా వినాయక శ్రీమాన్ వారిగా మరణం లేని వాక్ విశ్వరూపంగా పట్టుకోవడం అన్నది మహత్తర అవకాశం. ఎప్పటి నుంచో మునులు, యోగులు తపస్సు చేసినా రానిది. అదిగో అరుణాచల దేవాలయం గురించి చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్తున్నారు చూడండి. అసలు మీకు ఆ తలంపు లేనిదే అక్కడికి వెళ్ళలేరు అలాగేలాగని. ఇంకా విగ్రహాలకి, ఆ ప్రదేశాలకి ప్రాశస్త్యం ఏదో ఉంది అని చెప్పడంలో ఒక రకమైన ఆయన ఉబలాటం, దాని ఉబలాటం అంటారు, ఏమంటారు అని చెప్పటమే కానీ నేను ఒకడిని ఉన్నాను అనగా కాలాన్ని శాసించిన వాడిని ఒకడు ఉన్నాను చూసుకోకుండా వాళ్ళకి అనిపించకపోవడం, మీరెవరో చెప్పకపోవడం, సాక్షులు ముందుకు రాకపోవడం చూసారా ఎలా ఉందో. మనిషిలో వెలిగిన తేజస్సుని కాలాతీతాన్ని కాదంటారు. మన రామ్నాథ్ కోవింద్ గారు కూడా తిరుపతి వచ్చి మళ్ళీ అహ్మదాబాద్ అక్కడికి వెళ్తున్నట్టుగా ఏదో ఆయన పర్సనల్ టూరో లేదా అఫీషియల్ టూర్, అఫ్కోర్స్ ప్రెసిడెంట్ పర్సనల్ టూర్ అయినా అఫీషియల్ టూర్ అయినా ఒకటే. అంత ప్రెసిడెంట్ ఆయన చేతిలో ఏదో, ఇప్పటికీ నేను సార్వభౌమత్వం మీ చేతిలో లేదు, రక్షణ మీకు ఎవరికి లేదని అంటున్నాను. ఎందుకు అంటున్నానో చూసుకోండి. ఇప్పుడు కూడా కాలాన్ని శాసించి నేను ఆడతనాన్ని అధిగమించి అమ్మతనాన్ని కూడా అధిగమించి మాట్లాడిన తీరుని, సరదాగా మాట్లాడిన తీరుని అవతల ఆ మనిషికి నచ్చి మేము సరదా కొద్దీ ముందుకు వచ్చిన, నేను కలవకపోయినా నేను నచ్చటం అంటే అమ్మాయితో ఇండైరెక్ట్గా మాట్లాడిన మాటలకి ఏదో అనుకూలమైన స్పందన ఉన్నప్పటికీ కూడా నేను పట్టించుకోకపోవడం, సరిగా మాయలో పడిపోవడం, మళ్ళీ నేను అన్న మాటలు నేనే మర్చిపోవడం లాంటి ఒక పద్ధతిలో నన్ను డీల్ చేయబడ్డారు. మళ్ళీ ఏదో డిస్టర్బ్ అయినా ఎవరేదైనా కూడా ఇక్కడ ఏమైంది, మానవ జాతిని కాపాడటానికి మన సరదాలైన ఆ బాధ్యతలైనా అన్నీ కూడా కాలాతీతంగా మారిపోయినాయి. తల్లిదండ్రుల్ని భగవంతుడు ఏం చేశాడు, నాలాంటి వాడిని ఉపయోగించుకున్న టోటల్ ప్రక్రియలో మళ్ళీ ఇంకోసారి మీరు స్టడీ చేయండి. మీరు చేసిన కాల్ డేటాలతో మోసాలు చేసిన తీరు వల్ల మీరు ముందుకు రావట్లేదు, కానీ ఆ మోసాలు చేసేద్దాం, ఎలాగన్నా దౌర్జన్యాలు మోసాలు చేసేద్దాం, సెక్షువల్ హెరాస్మెంట్స్ కానీ ఇంకోటి కానీ, సంపదగా దోచుకోవటం కానీ, వాళ్ళ పదవులు పాడు చేయటం, ఇంకోటి ఏదో రకంగా మనుషుల కొద్దీ ఇది చేయటం ఎంతవరకు సమంజసం ఆలోచించండి. జీవితం అంటే మనుషుల కొద్దీ చెలగాటం ఆడదాం, ఒకరిని ఎదుర్కోవడానికి ఇంకోళ్ళని ఏదో చేద్దాం, తమాషా చేద్దాం, ఆషామాషి పెంచుకు మన సంపదల కొద్దీ, డబ్బుల కొద్దీ ఎంజాయ్ చేసేద్దాం, సుఖాల కొద్దీ ఎంజాయ్ చేసేద్దాం. ఏదైనా మన చేతిలో ఉన్నాయా, మనమే పై చేయి ఉన్నాం, నువ్వు పిచ్చోళ్ళు ఎక్కడ ఉన్నాడా అలా ఉన్నాయండి అనుకుంటున్నారే కానీ మీరు మాటలు పట్టుకోవాలి, మాటతో కదలాలి. ఈ టెక్నాలజీ అన్నీ ఎందుకు ఉన్నాయి, వాట్సాప్లు, ఫేస్బుక్లు ఎందుకు ఉన్నాయి అని సాక్షులు కనిపించకపోవడం, మీడియా ఎవరికి కనిపించకపోవడం, హాస్టల్ రామకృష్ణ కూడా ఇంకా మెసేజ్ పంపకుండా, ఇంకా నేను ఆ ఈమెయిల్ సరిపోద్ది కదా, అది అందరికీ పెడుతున్నాను కదా, ఇంకేం కావాలి చెప్పండి. ఇలా ఇక్కడే ఉన్నాను, అక్కడే ఉన్నాను, ఎప్పుడూ ఉంటాను ఇలాగా, నేను వెలిగిపోవడానికి ఇష్టం లేదని ఆలోచిస్తున్న వాళ్ళు ఒకటే ఆలోచించండి. వెలుగు నేను చూపిస్తున్న వెలుగు నేనే వెలిగానా, నాలో భగవంతుడు వెలిగిన ఆ వెలుగుని మీరు కూడా మనుషులుగా పట్టుకుంటే, వాక్కుతో పట్టుకుంటే, దేశ అధ్యక్షుడి దగ్గర నుంచి సామాన్య వ్యక్తుల వరకు అరెస్ట్ వేల నుంచి బయటకు వచ్చేద్దాం అని వచ్చేద్దాం అని మీరు అనుకోవడమే ఏదో అనుకోవడం కాదు, ఏదో నా కోసం కాదు, పోన్లే అని మీకోసం కాదు, యావత్ మానవ జాతిని రక్షించుకోవడం. అది ఆలోచించండి కూర్చుని. వ్యక్తుల ద్వారా వదిలేసేయండి నా మాటని. ఇంకా మీరు వ్యక్తిగతం అనుకుంటున్నారు, నీ తపనంతా నా వ్యక్తినే పడిపోతున్నాను అనుకుంటున్నారు. నేనేమంటున్నాను, సూక్ష్మమైన ఒక సూదిలోకి దారం ఎక్కించినట్టుగా సూక్ష్మంగా, సూది దారం అనగానే మనం ఏదో బూతుగా తీసేసుకుంటారు, నేను అందుకని చెప్పట్లేదు. అంటే సూదిలోకి దారం ఎలా ఎక్కిస్తాం, చిన్న బెజ్జం నుంచి కొంచెం కేర్ఫుల్గా ఎక్కించాలి. ఎక్కిస్తేనే అంత దారాన్ని మనం ఉపయోగించుకొని ఏదైనా కుట్టుకోగలుగుతాం, ఆ సూదితో ఎలాగైనా ఉపయోగించుకోగలుగుతాం. అలాగా నా మాటలోకి ఎక్కండి. నా మాట సూదిలాంటిది. నా మాట పట్టుకుని చూడండి లోకాన్ని. గంటన్నరలో నేను 10-15 ఏళ్ళు చెప్పాను చూసారా, అది ఆషామాషి కాదు. మీరు సెక్షువల్గా అరేంజ్ చేయటం, మీ వాళ్ళు అన్నట్టు తమాషా చేసేయటం,
నేను ఇప్పుడు కూడా నన్ను అప్పుడే కాలాతీతంగా చూడకుండా ఇప్పుడు కూడా నన్ను మీరేదో దారిలో పెట్టేస్తున్నట్టు తమాషా చేసేస్తున్నట్టు ఇలా ఏదో ఒకటి పెంచుకుని మీ పాయింట్లు ఏవో ఉన్నాయి, అలాగ ఉన్నాయి, ఇలాగ ఉన్నాయి, అదే మిమ్మల్ని నెగిటివ్ ఫోర్స్ వైపు భిన్నంగా తీసుకుపోతుందని తెలుసుకోండి. నా మాట వినండి. మీరు గవర్నర్ని వినడం మానేయమంటే వినడం మానేస్తున్నారు. ప్రెసిడెంట్ పట్టించుకోవద్దండి. అమ్మో నా పదవే పోతుంది, నేనే ప్రెసిడెంట్గా కొనసాగుతానని ఆయన అనుకుంటాడు పాపం. ఎవరికైనా అలా అనిపిస్తుంది, అలాగే సార్ ఎందుకు మన కంట్రోల్లో ఉన్నాడు అతను ఇదేం కాదనగానే వదిలిపెట్టేస్తున్నాడు. అలా మీరు ఎవరికి వాళ్ళు, మీరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు కలిసి మేనేజ్ చేసేస్తున్నారు చూసారా, ఆ మేనేజ్మెంటే తప్పు. మీడియాలో అందరూ అప్రమత్తం అవ్వండి, నా మాట వినండి. జస్టిస్ రమణ గారు అరెస్టబుల్ పొజిషన్ నుంచి బయటకు వచ్చేసేయాలి. కోర్టులు డబ్బులు కొద్దీ మనుషులు కొద్దీ మీరు పైచేయి చూపించుకోవచ్చు, మీరు ఏదో కాపాడుకోవాలి, ఇన్స్టిట్యూషన్ కాపాడుకోవాలి, కోర్టులు కాపాడుకోవాలనుకుంటున్నారు. కాదు, మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి, మనిషినే కాపాడుకోవాలి, అనగా మైండ్ని కాపాడుకోవాలి. ఎలాగా మైండ్ ఎలా కాపాడుకుంటాం? భగవంతుడు కాపాడిన మైండ్ని, బతికించిన మైండ్ని మీరు బతికించుకోవాలి. ఇంకా ఇంకోసారి సూక్ష్మంగా అర్థం చేసుకోండి. కంగారు మీరు అందరూ ఒకటైపోయి వదిలిపెట్టేసేటివి ఎందుకు వచ్చిందో చూసుకోండి. ఇప్పుడు కూడా మీరు ఏదో కారణం ఉన్నట్టు, ఏయో పాయింట్లు ఉన్నట్టు, అలాగే అదే మాయా. అణువున మాటనే పట్టుకున్న నా ముందు వేరే పాయింట్లు ఏవి పనికిరావు. ఇంకా మీరు వేరే ఆలోచన చేయకూడదు, నన్ను పట్టుకునే చెయ్యాలి. ఆలోచించండి. అలాగే తప్పించేస్తుంది. నేనే బయటికి రావట్లేదు, లోపలికి రావట్లేదు. మనిషి కోణం వదిలేస్తే అది వదిలిపోద్ది. మెసేజ్లు ఈ పాటికి పంపించవచ్చు కదా. ఇంకా నేనే ఇక్కడ పడుకున్నాను, కూర్చున్నాను, నుంచున్నానని చూస్తున్న కెమెరాలా తుమ్మునా పిత్తునా మీకు తెలిసిపోతాయా? ఏ వాసన వస్తుందో కూడా చూస్తారని చెప్పాడా? మరి అలాంటి కెమెరాలు ఉపయోగించుకుని మనిషి మైండ్ తొక్కేసుకుని మనుషులు పెంచుకుంటారా? 10 రకాలు అలా పెరుగుతారా? మైండ్ దుంప నుంచి విత్తనం నుంచి వృక్షం వస్తుందా? వృక్షం నుంచి వృక్షం వస్తుందా? ఆలోచించండి. అంకురంగా మా దివ్యవాక్ అంకురాన్ని నేను కాలాన్ని చీల్చి మాట్లాడిన వాడిని, మహా తేజస్సుగా ఎదగవలసిన వాడిని, భవిష్యత్తు ఉన్నవాడిని. మీ ఆయుష్, ప్రాణాలు, భవిష్యత్తు అవి ఎప్పుడో భవిష్యత్తు కూడా కాదు. ఇప్పుడు రెప్పపాటు ఇలా తప్పడడిగేసిన, డ్యాన్స్ వేసిన, డప్పు డోళ్ళు మోగిన, సౌందర్యం మాడి మసైపోయిన ఒక వెంకయ్య శోభనబాబు ముక్కు మీద దెబ్బతో పడిపోయిన, ఇంకో పెద్ద మనిషి మరణించిన, ఒక పద్యం పాడినా, పాట పాడినా, సినిమా జరిగినా, ఏం జరిగినా నా ప్రకారం ఉన్నది. నన్ను కాదని రూపాయి నోటు గుర్తే పెట్టినోడిని ఇంకా నన్ను ఇంకా మామూలు మనిషిగా వదిలిపెట్టేసేయటం. ఇక్కడ ఏదో కారణం ఉంది, అదే తప్పు. మీరు కూడా కారణాలు, మీకు కూడా లోకమే లేదు. ఇంకా బంధాలు కొద్దీ తమాషా చేయమన్నారు, ఏదో ఒకటి ఆపమన్నారు, నవ్వులాట పెట్టమన్నారు, లేదా సీరియస్ చెలగాట పెట్టమన్నారు. ఇలాగే అదే మాయా. ఒకటి ఎప్పటి నుంచో నాకు ప్రాధాన్యత ఇవ్వటం కంటే తమాషా చేయటం ఈజీ అనిపిస్తుంది, అదే మాయా. మీకు అలా కేవలం మనిషే కదా అనుకుంటే అలా అనిపిస్తుంది. అమ్మ అంత స్టేచర్ అన్నది ఎలా వస్తుంది మనిషికి? ఇప్పటికైనా ఆలోచించండి. మీరు పెంచుకోవాలి. ఎవరినో ఒకరిని ఎటకారం చేసేయకూడదు, తమాషా చేసేయకూడదు. ఇప్పుడు దాకా నేను ఎందుకు ఇంత ఇదవుతున్నాను? మీ అందరి తరపున కర్మలు నేనే అనుభవిస్తున్నాం అనుకోండి. అంతేగాని ఇదంతా నా పాపం, మేము కట్టు కుదిపేస్తుంది, నేను గుంజుకుపోతున్నాను అనుకుంటే పొరపాటు. మీ అందరి కర్మలు కూడా చెల్లిపోతాయి ఒక్కసారికి మీరు వదిలిపెట్టేస్తే. ఇంకా మీ అందరి బలాన్ని మా బంధువుల్ని, కులం వాళ్ళని మీరు ఎవరెవరిని వేధించారో మీ అందరం కూడా మీ కర్మలు కూడా మీరు అనుభవించాల్సిన కర్మలు కూడా మేము అనిపించేసామన్నమాట. ఇక మీకు ఏ పాపం ఉండదు. మీరు చెప్పినట్టు విన్నారంటే, మీరు సరెండర్ అయిపోయారంటే. జస్టిస్ రమణకి చెప్పండి, నా మాట వినండి. ఇంకా శక్తులు ఎక్కడో ఉన్నాయి, మహిమలు ఎక్కడో ఉన్నాయి. అదిగో ఆ వెంకటేశ్వర స్వామి గుడిలోనే దేవుడు ఉన్నాడు. అలా భావించడం కూడా మన తెలివి తక్కువతనం, టైం వేస్ట్ చేసుకోవటం. రండి మాట పట్టుకోండి ఆ కుర్తాల స్వామీజీ గారికి. అందరూ స్వామీజీలు వాళ్ళనే కూడదీయండి, వాళ్ళని పిచ్చోళ్ళు చేయకండి. వాళ్ళు ఏదో మాకు ఆలయ మర్యాదలు చేయండి, అది చేయండి అంటున్నాడు స్వరూపానంద స్వామి. మళ్ళీ ఇంకో యజ్ఞం చేస్తానంటాడు, ఇంకో పూజ చేస్తానంటాడు. అతన్ని కూడా నేను ఈజీగా మాట్లాడుతున్నాను, స్వామీజీలు అంటున్నాను. అలా అయితే వద్దు, మేము పెద్దోళ్ళగా ఉంటామని వాళ్ళు అనుకున్నా కూడా తెలివి తక్కువతనం అవుతుంది. ఇంకా క్రిస్టియన్స్లో ఉన్నారు, మతం ఉంది, కులం ఉంది, ఎవరు మనిషి అనే కోణం వదిలిపెట్టేయవచ్చు. నన్ను పట్టుకుంటే అది నేను కాలస్వరూపంగా ఉన్నాను కదా, 1.5 గంటలో చెప్పాను చూసారా, అది పట్టుకుంటే సరిపోతుంది. ఈ క్షణం
నాకు ఈమెయిల్ పంపిస్తే చాలు. మీరు మెల్లమెల్లగా ఏం తప్పులు చేశారో అనకాపాల నుంచి నా విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ సరిదిద్దేసుకోండి, వాళ్ళని గౌరవించేయండి, అందరూ కలిసి నా మాటేనండి. అలా కాదు మేము సెక్షువల్గా రెచ్చిపోవాలి, డబ్బులు కొద్ది కాజేసేయాలి, మనుషులు కొద్ది మేమే డబ్బు సంపాదించేయాలి, పేరు సంపాదించేయాలి, అలా లేదు. అది మృతం. అది మనసు పెంచుకోకపోతే మార్గం లేదు. మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారా, అది పాత మాట. ఇప్పుడు మనసు పెంచుకోకపోతే మార్గం లేదు. మనసు పట్టుకోకపోతే మార్గం, మనసు పట్టుకుంటే మార్గం. ఇప్పుడు మనసు పట్టుకోవాలి. చెప్పండి సామవేద షణ్ముఖ శర్మ గారికి, ఆయనకి చాగంటి కోటేశ్వరరావు గారికి, గరికపాటి నరసింహరావు గారికి, ఇంకా మేడసాని మోహన్ గారికి, అది ఆయన చూడండి వెంకయ్యనాయుడు గారి మీద పద్యం అల్లుతున్నారు. ఆయన కూర్చుని ఏదో వింటున్నాడు. అంతేగాని కాలాన్ని శాసించిన వాడు ఒకడు ఉన్నాడు, సూర్య తేజోమయుడు ఒకడు ఉన్నాడు, సమస్త 10 మంది హీరోలు హీరోయిన్లు అతనిలో ఉన్నాడని చెబితే ఎంత వైభవంగా ఉంటుందో చూసుకోండి. అలా నన్ను గౌరవించాలంటే ఇక్కడికి నేను తమాషాగా మీరు ఏదో తమాషా చేశారు, ఒకరిని తమాషా చేశారు, ఇద్దరు తమాషా చేశారు. అసలు ఆ తమాషా వదిలేయాలి. మీరు బంధాలు కలుపుకొని పక్కకి వెళ్ళిపోయి బంధాలు ఉంటాయా? ఆలోచించండి. మనుషులు కోరికలాగా ఒకళ్ళు కోరికలాగా అలాగే రెచ్చగొడతాయి. మీరు అందరూ అలా ఆపేయడానికి నేను ఒక్కడికి విలువ ఇవ్వకూడదు, నువ్వు ఒక్కడివి అలా రెచ్చగొడతాయి మనుషుల్ని. అదే మాయ. ఎప్పటి నుంచో మీరు అప్పుడు మా తాతనే చంపేశారా? అలాంటి ముఠా మీ ఆధునంలో ఉన్నాయా? శక్తివంతమైన పరికరాలు అప్పటికి ఏదోటి చేస్తారా? ఏదోటి తమాషా చేస్తారా? ఆలోచించండి. ఇప్పుడు కూడా రామ్నాథ్ గారు, కోవింద్ గారు వచ్చారు, ఏదో మీ దండం పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు. అక్కడ ఏముంది? ఆయనకి ఏం కలిగింది? అదే నన్ను పట్టుకుని ఉంటే, నన్ను చెప్పనిచ్చుంటే విండిగా ఈ పాటికి ఆయన అక్కడే కూర్చుని నన్ను వినుంటే, మా వెంకయ్య నాయుడు గారు అక్కడ కూర్చుని వినుంటే, ఈయన కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ గవర్నర్ మెల్లగా నిజమేనండి రెప్పపాటు మన చేతులు లేదంటున్నాడు ఆయన అని సాక్షుల చేత సాక్ష్యం చెప్పించుకుని, ఎందుకైనా మంచిది 10 రెట్లు చెప్పించుకుంటే ఎలా ఉంటుంది? అందరూ కూర్చుని అలా వద్దు, తమాషా చేసుకుంటూ కూర్చోండి, ఏడిపించుకుంటూ కూర్చోండి, వాళ్ళని ఎవరినో ఏడిపించండి, వీళ్ళని ఎవరినో నవ్వించండి, ఆడిని ఎవరినో ఓడించండి, ఈయన ఎవరినో తగ్గించండి, ఈయన ఎవడో వ్యసనాలు పెంచండి, ఆడెవడో వెలిగిపోనివ్వండి, ఎవడు సినిమా యాక్టర్ అయిపోతాడంట, ఎవరు సినిమాలు చేస్తారంట. మనల్ని మనమే మృతకాయ పెంచేసుకోవడం తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు కూడా నేను మంచిగా బాధపడిపోతున్నాను, నేను మహారాజుగా అందలాలు ఎక్కిపోదాం అనుకుంటున్నాను, నేను ఒక్కడనే వెలిగిపోదాం అనుకుంటున్నాను అని అనుకుంటే ఇంతకన్నా అజ్ఞానం ఉందా? నన్ను సెలెక్ట్ చేసింది సృష్టి, నాలో చేరింది వాస్తవం కాదా? అవన్నీ పాటలు పాడటం నిజం కాదా? ఆ ప్రకారం నేను సర్వం చెప్పలేదా? డప్పు డోలు కూడా నా ప్రకారం ఉందంటే నన్ను వినకుండా మేము ఇంకా సైంటిస్ట్ని, నేను మేధావిని, నేను పండితుడిని నా ముందు చెలగాటాలు ఆడుకుంటూ పాపం రాజారత్నం గారు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటో, అలాగైతే నువ్వే మాట్లాడేయచ్చు కదా, ఏదో చెప్పేయచ్చు కదా అని నేను కాలాతీతంలోకి వెళ్ళిపోయి అలా మాట్లాడదాం అనుకుంటున్నాను. అలా అనుకునే ఆలస్యం అయిపోయింది. ఇంకేం మాట్లాడను? నేను మామూలు మనిషిగా మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు. ఇంకెవరితోటి కూడా ఎల్లపల్లి రామకృష్ణతో కూడా నాకు ఇష్టం లేదంటే మానేసేయండి, నా మాట విని వదిలిపెట్టేసేయండి. మామూలు మనిషిని వదిలేసేయండి. మీరు మనిషికి వదిలేస్తారు. మీకోసం కూడా చెప్తున్నాను, అది నా కోసమే కాదు. నన్ను మామూలు మనిషికి చూడటం మానేస్తే మీరు మామూలు మనిషికి ఎవరిని చూడటం మానేసే శక్తి వస్తుంది మీకు. అలా కాదు, మళ్ళీ మేము మామూలు మనిషికి కొనసాగుతామనే మాయ, మమకారం, ఒకరిని చంపేసి ఒకరిని పెంచేసి అంత మమకారాలు ఎందుకు? ఆలోచించండి. పోనీ కూర్చుని పక్కన ఉండగలరా? బంధం కొద్దీ కొనసాగలరా? ఏదో వంటలు వండుకుంటూ తినుకుంటూ బతికేసి తాగుకుంటూ తిరుక్కుంటూ తినేసి సరిపోతాయా? మనసు పెంచుకోవాలి. ప్రతి ఒక్కరు మనసు పెంచుకోవాలి. పెద్ద చిన్న ఒకటై మనసు పెంచుకోకుండా ముందుకు లేదు. జస్టిస్ రమణ మళ్ళీ జస్టిస్ బాబ్డే నన్ను రిసీవ్ చేసుకోవాల్సి ఉంది. అది నిజమైతే ఆవేళ చెప్పాను నేను. ఆ సాక్షులు మర్చిపోయారేమో కానీ, ఎందుకంటే ఏకదాటిగా చెప్పుకొని వెళ్ళిపోయాను కదా అనేకం. వాళ్ళు గుర్తుండకపోవచ్చు. సరే, గుర్తున్న కాడికి చెప్పించుకోండి. మొదట జస్టిస్ బాబ్డే గారిని వాళ్ళు కూర్చోబెట్టుకుని మాట్లాడమనండి, రమణ గారిని. ఇంకొకసారి ఇంతకుముందు వెంకయ్య నాయుడు ఇంటి దగ్గర జడ్జిలందరూ మీటింగ్ పెట్టారు మధ్య అన్నారు, అది రాజ్యాంగ విరుద్ధం అని కొందరు మాట్లాడారు. మళ్ళీ దాని మీద ఎవరు మాట్లాడలేదు. ఇప్పటికైనా ఇప్పుడు ఈసారి నిజంగా భోజనాలు పెట్టమనండి పిలిచి. నా పిల్లల్లాగా, అధినాయకుడు పిల్లల్లా చెల్లుతాయి. మీరు కేవలం జడ్జిలుగా చెల్లదు. అది జడ్జిలు అసలు స్వతంత్రం ప్రకారం, మీ రాజ్యాంగం ప్రకారం, ఆలోచన ప్రకారం స్వతంత్రంగా ఉండాలని అనే తీరు పూర్తిగా సాధ్యపడదు. అదే మీరు అలా డాబ్ చేస్తున్నారు అంతే. సాక్ష్యాల కొద్దీ, లోకం కొద్దీ మీరు నడపాల్సిన కేసులు కానీ ఏమీ లేవు. 2G స్కామ్ ఏదో చేద్దాం, అదేదో చేద్దాం, ఇదేదో చేద్దాం అని పెట్టు కూర్చుంటున్నారు. అసలు 4G 5G కూడా దుర్వినియోగంలో ఉన్నాయి. మొత్తం టెక్నాలజీ క్యాప్టివిటీలో ఉన్నాం మనం.
ఆలోచించండి. అసలు నేను అనే దేహం నుంచి బయటకు వచ్చేసేయాలి. సీక్రెట్ ఎక్విప్మెంట్స్ అంటున్నాను. నేను రూమ్లో కెమెరా లేకుండా చూస్తున్నాను అంటున్నారా? ఎక్కడున్నాయా కెమెరాలు? ఒక ఎడ్లపల్లి రామకృష్ణ దగ్గర ఉన్నాయా? కొందర పోలీసుల దగ్గర ఉన్నాయా? అనకాపల్లి నుంచి చూసుకుంటూ వస్తున్నారు. అలాగా ఆ హాస్టల్లో ఉన్నప్పుడు చూశాడు నాగబాబు ప్రకారం. ఇలా ఎవరెవరిని మోసం చేస్తున్నారో మరి వాళ్ళందరూ ఒకటై బయటికి రండి. ఇంకా నా మాట వినండి. నేను దేహాన్ని అంటే చచ్చిపోతున్నారు. నేను మీ వెనకాల మృతమైన మీ వెనకాల పడినా అనుకుంటున్నారు. నేను దేహం అంటే మరణిస్తున్నారు. ఆ పవన్ కళ్యాణ్ గారు ఆ తిరుపతిలో గెలిపిస్తే యునానిమస్గా గెలిపించండి, లేకపోతే క్యాన్సిల్ చేసేయండి ఎలక్షన్స్ని. ఆ పోటీలు పెట్టకండి, మనుషులు చంపకండి. ఎవరెవరిని వేధించుకు తింటున్నారో, అది ఎవరెవరిని బాధ పెడుతున్నారో కాపాడుకోండి. రహస్య పరికరాలు ఉపయోగించుకుని ఈ క్షణం నా మాట వినండి. ఆ పని మీద ఉండండి. నన్ను పట్టుకోండి. నాకు ఒక ఈమెయిల్ పంపండి. అందరూ ఈమెయిల్తో మెసేజ్ ఎలా రహస్యంగా మోసాలు చేస్తున్నారు. మాకు శారీరకంగా రెచ్చిపోవాలి, వ్యసనాలు కొద్ది రెచ్చిపోవాలి. అనేక ఊళ్ళో కెమెరాలు పెట్టుకుని అవసరమైతే ఒకరు గొడవ ఇద్దరు గొడవల్లో చూపించుకుని తప్పించుకోండి. కానీ మనం ఇలాగే ఉందాం మృతంలో అని జస్టిస్ రమణ కూడా ఆలోచించుకోకుండా, జస్టిస్ రమణ ఒక్కడే నిర్ణయం తీసుకోగలడా? ఆయన కూడా 10 మంది కూర్చుంటే కానీ మీకు తెలియదు. 10 మంది సాక్షులు ముందుకు పిలిస్తే కానీ తెలియదు. మేధావులు మీడియాలందరూ ఒకటైతే కానీ నా మీద పట్టుకోలేరు. ఒకటవ్వాలి, బృందంగా ఏర్పడాలి. ఒక్కొక్కరుగా చూడకూడదు. నేను ఒకడిని కాదు, పరిణామాన్ని. నిజమేనండి. అతను ఉపయోగించి తగ్గించేయడానికి ఒక చంపేసి ఒక బంధం, కలిపేసి ఒక బంధం, బంధాలు కలిపేసి అతను ఏం చేసుకుంటాడు? అతను ఏ బంధం అతనిలోనే ఉంది బంధం. ఆ బంధాన్ని స్వతంత్రింపజేసి మనం స్వతంత్రం అయిపోదాం రండి, మృతం నుంచి బయటకు వచ్చేద్దాం రండి అని ఆలోచించుకోండి కూర్చుని. ఇంకా ఆషామాషి వదిలేసేయండి నా మాట విని. ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయితే. నేను మరణించినా నా ఫోటో పెట్టేసుకుని నేను చెప్పిన కాన్సెప్ట్ డెవలప్ చేసేసుకోవాలి. చేసుకుంటేనే మీరు ముందుకెళ్తారు. అదే స్వతంత్రం వస్తుంది. లేకపోతే లోకం కొద్దీ, వెలుగు కొద్దీ, మాయ కొద్దీ మురళీకృష్ణ కానీ ఇంకొకరు కానీ ఆలోచించండి. ఓ చోట చేరండి. రామోజీరావు గారు నా మరణం నన్ను నేను చచ్చిపోయిన తర్వాత చూద్దాం అనుకుంటున్నారా? లేకపోతే ఆయన ఏదో పెద్ద వజ్రసింహాసనం మీద కూర్చుంటే ఆయన మీరే పెద్దోళ్ళని కూర్చోబెడితే వస్తుందా? ఆయన దేహం కొద్దీ, వయసు కొద్దీ. అలాగైతేనే ఒప్పుకుంటారు. మిమ్మల్ని కూర్చోబెట్టరు అని తెలివితో ఆయన అనుకున్నా, మీ చుట్టూ ఉన్న జర్నలిస్టులు అనుకున్నా ఆలోచించండి. నేను కాలాతీతాన్ని, స్వరూపాన్ని, ఆలోచనని, తపస్సుని, యోగాన్ని, సిద్ధిని, పురుషోత్తముణ్ణి, సృష్టి అనుకున్న కాలాతీతుణ్ణి, వాక్కుని ఇప్పుడు పట్టుకోవలసిన వాడిని. నేను కూర్చుందాం అందులో ఎక్కిపోదాం అనుకోవట్లేదు. రామోజీరావు గారిని తగ్గించేసి నేను పెద్దోడిని అయిపోదామని నేను అనుకుంటానా? మీరు అలా పట్టుకోవడం వల్ల దేహంతో పోయి వదిలిపెట్టేసి ఆలోచనతో పట్టుకున్న వాళ్ళు అవుతారు. ఆలోచన మీ సొంతం అవుతుంది భూమి మీద ఉన్నంతకాలం. తర్వాత కూడా వాకు వరవడది. రామోజీరావు గారు మనవడు మనం పట్టుకుంటే ఎన్ని అరాచకాలు పోతాయి, మోసాలు పోతాయి. మన తెలుగు కుటుంబాలు ఒకటి అయిపోయి ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అయిపోతాం. ప్రపంచాన్ని మన చేతిలోకి తీసేసుకుంటాం ఆలోచనతో. ఆ గ్రహ సంచారాదులను కూడా సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఇంజనీర్స్ అందరూ కూర్చుని ప్రపంచ నాయకులందరూ ఒక సన్నిహితానికి వస్తారు. నాకు అంత లేదు, బలం లేదు అనుకోకూడదు. మీరు నన్ను చూడగలగాలి. మరి దేవుడు అంటే ఏంటనుకుంటున్నారు? నేను చచ్చిపోయిన తర్వాత ఎవరినో కూర్చోబెట్టుకుంటామంటే ఆ వెలుగు వస్తుందా? మీకు చెబుతారా? మీకు అంత ఊపు వస్తుందా? మళ్ళీ మాయ కొద్దీ, మృతం కొద్దీ, మనుషుల కొద్దీ బతకటమే కదా. ఆలోచించుకోండి. ఒక్క పట్టు పట్టండి, పైకి లేచిపోతాం. నా మాట వినండి. ధైర్య, సాహసే, లక్ష్మి అంటే ఏంటి అర్థం? ఇప్పుడు సంపద స్వరూపం నా మనసులో చేరిన మీ ఇద్దరం కలిసి లోక సూర్యచంద్రాది గ్రహస్థితులే నడిపిన తీరును పట్టుకోవాలి. అదే సంపద, తేజస్సు. మృతం నుంచి కూడా పెళ్ళపెళ్ళమని బయటకు తీసుకొచ్చేస్తుంది. ఆలోచించండి. ముందు నాతో మాట కనపండి, నాకు మెసేజ్ పంపండి. మీరు మాయలో కొనసాగకండి. రామ్నాథ్ కోవింద్ గారు వచ్చారు, వెళ్ళిపోయారు. ఏమక్కడ చూశారు? ఏం దర్శనం కలిగింది ఆయనకి? పాపం ఆయన కూడా మాయ చేయకండి. పాపం ఆయనకు తెలియదు. గబుకుని ఆయనకి ఏదైనా అయినా అవుతుంది. ఎవరైనా సరే వీళ్ళని మైండ్లు పెంచుకోవాలి. గాల్లో ఎవరు తిరిగినా ప్రమాదకరమే. అది విమానమే కాదు, ప్రెసిడెంటే కాదు, ఇంకొకళ్ళే కాదు. మేము ఇంట్లో సుఖంగా హ్యాపీగా ఉన్నాం, హైజెనికల్గా పసుపు నీళ్ళలో లేదా టర్మరిక్ ఏదో వాళ్ళు ఆయుర్వేదిక్ తయారు చేసినవి ప్రత్యేకమైన తాగి మరి ఉన్నాం, మేము ప్రత్యేకంగా ఉంటున్నాం అనుకుంటున్న వాళ్ళు కూడా మృతమే. మీరు హ్యాపీగా ఉన్నాం, వీడియో గేమ్స్ ఆడుకుంటున్నాం, పిల్లలతో లండన్ వెళ్ళాం, జపాన్ వెళ్ళొచ్చాం, అయినా మృతమే. రెప్పపాటు మీద కాదు.
చెప్పుకుంటాం, వింటం వల్ల గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పారు నిజమా కాదా, గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పారు నిజమా కాదా, అలా ఉంది లోకం. నోట్ చేసుకోండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.